ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. గౌతమ్, 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 పని అయిపోయిందా అండి? ఎన్ఓసి ఇచ్చారా? ఇచ్చారు, తెచ్చాను కూడా. ఏంటి సిస్టమ్ ముందు అలా ఉండిపోయారు? ఇది ధ్యానమా పరధ్యానమా? ఏమైంది? ప్రియా ఫోన్ చేసిందండి. ప్రియానా? సిపి గారి కూతురు, మీనా చెల్లెలు. అర్థమైంది. దేని గురించి చేశారు? పాప కోసం. ఆరాధ్యని చూడాలనిపించిందంట. స్కూల్కి వెళ్ళా, ఒకసారి కరెస్పాండెంట్ గారికి చెప్పండి అని ఫోన్ చేసింది. అక్క కూతురు కదా, మరి కలవాలని చూడాలని ఆ మాత్రం ఆరాటం ఉంటుంది. జాగ్రత్త. అర్థం చేసుకునే మాట్లాడానండి. ఆరాధ్యకి ఇప్పటి వరకు నేను తప్పితే మీరున్నారు కదా అనే ధైర్యం ఉండేది. ఇప్పుడు తన కోసం ఇంకొక వ్యక్తి వచ్చి చేరింది. ఆ విషయం ఆలోచిస్తూ ఆరాధ్య ఎలా రిసీవ్ చేసుకుంటుందో, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అని ఊహించుకుంటూ అలా ఉండిపోయాను. తనొచ్చింది, ఆరాధ్యకి పిన్ని దొరికినట్టు అయింది. కానీ సిపి గారు మిమ్మల్ని ఎప్పుడు తను కంటపడొద్దని వార్న్ చేశారు కదా. మిమ్మల్ని అడిగి పర్మిషన్ తీసుకొని మాట్లాడిందంటే సిపి గారు ఇన్ఫ్లుయెన్స్ వాడుకోనట్టే కదా. అంటే ఆయనకి తెలియకుండా వచ్చారు. అదే అయి ఉంటుందండి. ఆయనకి ఇష్టం లేకుండా ప్రియా అలా చేస్తే, ఆ కోపం మీ మీద చూపిస్తే చూద్దాంలేండి. ఆయనకి కోపం అంటే నా మీదనే కానీ కూతురి రక్తం పంచుకొని పుట్టిన మనోరాల మీద ఉండదుగా. ఇవాళ కాకపోయినా రేపైనా ఆరాధ్యని రిసీవ్ చేసుకోవచ్చు. అప్పుడు తనకి మీ అందరితో పాటు పిన్ని, తాతయ్య, అమ్మమ్మ, పెద్ద ఫ్యామిలీ దొరుకుతుంది. తన ప్రపంచం అందంగా అద్భుతంగా మారిపోతుంది. అది చాలండి నాకు. నాకేమైనా పర్వాలేదు. ఆరాధ్య హ్యాపీగా ఉండాలి. సరే, ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. అలాగే, బయలుదేరండి. వస్తాను. మంచిది. శ్రీవల్లి, శ్రీవల్లి, ఏంటి శ్రీవల్లి, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? ఆ దేవుడు మీ మగవాళ్ళకిచ్చిన గొప్ప వరం గురించి ఆలోచిస్తున్నానండి. మగవాళ్ళకిచ్చే వరమా? ఏంటో అది? మీ మగవాళ్ళ నిద్ర లేవగానే తయారై పని మీద ఊర్లోకి వెళ్ళిపోతారు. మనసులో ఏం బాధ ఉన్నా మనుషుల మధ్యన తిరుగుతూ మాట్లాడుతూ ఉండటం వల్ల ఆ బాధలు మిమ్మల్ని పెద్దగా బాధించవు. కానీ మా ఆడళ్ల పరిస్థితి అలా కాదు కదండి.
నిద్ర లేచినప్పటి నుండి తిరిగి నిద్రపోయే వరకు 4 గోడల మధ్యనే నలిగిపోవాలి. మనసులో ఏదైనా బాధ ఉన్నా అది మర్చిపోవడానికి దారి ఉండదు. ఆ బాధని పదే పదే తలుచుకొని కుంగిపోవడం తప్ప. తప్పు శ్రీవల్లి, నువ్వు పొరపడుతున్నావు. నేనిందాక ఆ వ్యక్తితో నవ్వుతూ మాట్లాడిన మాటలు మాత్రమే నువ్వు చూశావు. నా నవ్వు వెనకాల బాధ నువ్వు చూడలేదు. మగాడు బయటికి వెళ్ళినా, నలుగురితో మాట్లాడినా వాడి మనసులో బాధ